ఫ్రెండ్స్ నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తున్నది ఐబొమ్మ రవి పైన కేసు బుక్ చేయడం జరిగింది. మరి ఏంటి ఐబొమ్మ రవి పైన ఎలాంటి కేసు బుక్ చేశారు, మరి ఆయనకు బెయిల్ వస్తుందా లేదా, మరి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రస్తుతం ఐబొమ్మ రవి పైన 3 యాక్ట్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఏదైతే ఒరిజినల్ కంటెంట్ని దొంగిలించడం, దాని తర్వాత అక్రమంగా షేర్ చేయడం జరిగింది, వాటిపైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే ఐటీ యాక్ట్లో హ్యాకింగ్ చేసినందుకు మరియు యాక్సెస్ అనాధికారికంగా యాక్సెస్ పొందినందుకు కూడా కేసు బుక్ చేయడం జరిగింది. మరియు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము పైసల కోసం మనీ కోసం అనేసి ఇల్లీగల్గా మిస్అప్రోప్రియేషన్, ఇల్లీగల్గా వాళ్ళ ప్రాపర్టీని వాడుకోవడం జరిగింది. దానికి గాను కేసులు బుక్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజుకి పోలీస్ వాళ్ళు 5 days కస్టడీ తీసుకోవడం జరిగింది. 5 days కస్టడీ ఈరోజు ముగించడం జరిగింది. చెంచల్ కూడా జైలుకు పంపించారు. మరి ఫర్దర్గా ఐబొమ్మ రవి గారికి కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవచ్చు, బెయిల్ ఫైల్ చేయవచ్చు. ఒకవేళ ఫస్ట్ బెయిల్కి రిలీజ్ కాకపోతే సెకండ్ బెయిల్ లేదా థర్డ్ బెయిల్కి వచ్చే అవకాశం అనేది ఉన్నది. దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో అవంతా కలెక్ట్ చేసేసి విట్నెస్లను కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అదంతా చేసిన తర్వాత ఒక 6 months లోపల లేదా ఒకవేళ 1 year లోపల ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రయల్లో పోలీసు వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, ఈయనకు ఎగనెస్ట్గా ఎవరినెవరిని ఎగ్జామిన్ చేశారు అనేసి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ప్రకారము ఐబొమ్మ రవిని కన్విక్షనా లేదా అక్విటల్గా అనేది కోర్టు నిర్ధారించవచ్చు. సో ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. సో ఇప్పుడే ఐబొమ్మ రవికి శిక్ష పడుతుందా అనడానికి చెప్పడానికి లేదు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాల్సి ఉంది, ట్రయల్ జరగాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.